పోలీసులు ఈరోజు బట్టలు ఊడదీస్తాననటం ఒక ప్రజాస్వామ్య విరుద్ధం. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మూడు సింహాలు ఊడదీస్తానంటే భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘించినట్టు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చూస్తుంటే దొంగ పడిగెడుతూ దొంగ నడిచినట్టుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యం మీద అసలు నీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. అసలు ప్రజాస్వామ్యవాదుల్ని అసలు గౌరవించడం తెలుసా నీకు నేను అడుగుతున్నా. మా చంద్రబాబు మంచోడు కాబట్టి సరిపోయింది, మా మంత్రులు మంచోడు కాబట్టి సరిపోయింది, మా లోకేష్ గారు. మేమే కానీ నీలాగా కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే ఒక్కరు మిగిలేవాడు కాదు, మీ పార్టీలో ఒక్కరు మిగిలేవాడు కాదు. చేతగాని దద్దమ్మల పార్టీ 6 నెలల్లో పోషణ చేయలేక మొత్తం అన్ని ఊర్లో కార్పొరేటర్లు ఎక్స్ఎమ్మెల్యేలు కట్టుకొని మా తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి దద్దమ్మ పార్టీ మీ పార్టీ అధికారంలోకి వచ్చేది కళ. అందుకనే మొన్న ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు 11 సీట్లతో నిన్ను చావబోయి కన్ను నొట్టబోయినట్టు వచ్చావు బయటకు. నువ్వు నీ జీవితంలో అదే లాస్ట్. ఇంక నువ్వు ఎన్నికల్లో పోటీ చేసే లేదు, నీ పార్టీ వచ్చేది లేదు. ముందు ప్రజల్లో ఉన్న అనుమానం తీర్చు.